ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ జీవితం పాడైపోయిందన్నమాట వాస్తవమే. అయితే నువ్వు బాగు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు శతవిధాల ప్రయత్నం చేస్తున్నావు, కానీ పాడు చేసుకోవడం నీ చేతనైంది, బాగు చేసుకోవడం నీ చేతన అవ్వడం లేదు. అయితే నువ్వు నా దగ్గరికి వస్తే గనక నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, ఏ పరిస్థితిలో ఉందో నీ జీవితం. ఇదిగో నీ కుటుంబానికి హాని కలిగించే వ్యక్తిగా ఉన్నావా? పగలంతా పని చేస్తావు, సాయంత్రం వచ్చేసరికి చక్కగా కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ నీకున్న వ్యసనాన్ని బట్టి నువ్వు మంచివాడివే. నువ్వే కాదు, త్రాగుడు అలవాటున ప్రతి ఒక్కరు మంచివాళ్ళు, ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. ఎందుకంటే మా నాన్నగారు కూడా అదే బాణిలో వచ్చాడు. మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి. అతనుకున్న వ్యసనం మాత్రమే అతను అలా చెడ్డ వ్యక్తిగా మార్చింది తప్ప ప్రతి ఒక్కరు చాలా మంచివాళ్ళు. పగలంతా పని చేస్తారు, ఉదయం వెళ్ళేటప్పుడు అనుకుంటారట ఏమనంటే, ఇదిగో ఈరోజు చక్కగా పనిచేసి సాయంత్రం మాత్రం కుదురుగా వచ్చే డబ్బులు ఇంట్లో ఇవ్వాలనుకుంటారు. కానీ సాయంత్రం అయ్యేసరికి వారి చేతిలో డబ్బులు పడగానే వాళ్ళు వేరొక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నావా? నీ కుటుంబాన్ని బాధపరిచే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఎదుటి వారికి హాని చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఎలా ఉన్నావు? నీ జీవితం మార్చడానికి ఇదిగో నీకు ఒక పిలుపు. ఈ పిలుపును అందుకొని నువ్వు నా దగ్గరికి రాగలిగితే, ఈ పిలుపును అందుకొని నీ హృదయాన్ని మార్చుకోగలిగితే, ఇదిగో నేను నిన్ను మార్చి మహిమగల మందిరంగా నేను నిలబెట్టాలనుకుంటున్నాను దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే అలాగ చేయబడాలి అంటే